ఒక పాయింట్ అర్థం కాదు సార్. చివరిలో క్విక్గా అంబేద్కర్కి సంబంధించిన పేరు ఒక జిల్లాకు పెడితే దాన్ని సహించలేక గతంలో జరిగిన ఆందోళన చూసాం. ఇప్పుడు ఈ ఫ్లెక్సీ పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారులో ఉన్నా సరే దళిత నాయకులు ఎవరికైనా నోరులు ఎందుకు రాకుండా పోతున్నాయి? గతంలో చాలా దళిత ఉద్యమాలు చేశాము, దళితులకు సంబంధించిన ఇష్యూస్ పైన చాలా మంది మాట్లాడిన పెద్దవాళ్ళంతా ఈరోజు పదవుల్లో ఉన్నారు కదా, కనీసం దాన్ని ఖండించలేని పరిస్థితిలో కూడా ఎందుకుంటున్నారు సార్? ఇప్పుడు ఎలా ఉంటుందంటే తెలుగుదేశం పార్టీలో లేకపోతే ఇప్పుడు పొద్దున్న లెగిస్తే జేబీఎం అనేటువంటి ఒక 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 డాబర్ మ్యాన్ ఉంది, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. ఈ డాబర్ మ్యాన్ ఈ అంశం మీద స్పందిస్తూ, ఈ అంశం మీద అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంశం మీద స్పందిస్తూ అసలు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేసే సందర్భంలో చింపేశారు చూసారా? ఈ చింపేసినటువంటి వ్యక్తులు ఆ విధంగా చేయకూడదంట. పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి సార్ ఇలా జరిగింది అని చెప్పి, అంటే విద్వేషాలు రెచ్చగొట్టడానికి కారణం ఆ గ్రామంలో ఉన్నటువంటి దళిత నాయకుల కారణంగా విద్వేషాలు వచ్చినాయి. పోయి చింపారు కాబట్టి విద్వేషాలు వాళ్ళు రెచ్చగొట్టిన కారణంగా వీళ్ళు ప్రొవోక్ పెట్టారు. ఓహో, దీనికి కారణం దీనికి ఎవరు పెట్టారో కారణం కాదు, పెట్టడానికి కారణాలు వెతికే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీలో కుక్క బిస్కెట్లు వేస్తారు కదా, ఆ బిస్కెట్ల కోసం జాతీయ నాయకులుగా, రాష్ట్ర నాయకులుగా తెలుగుదేశం పార్టీలో, జనసేనలో, బీజేపీలో ఉన్న దళిత నాయకులందరూ స్పందించుకోవడానికి కారణం అదే. ఎవరు స్పందిస్తారు, ఎందుకు స్పందిస్తారు సార్? అంబేద్కర్ గారి పేరు చెప్తే ఎవరు ఓటేయరు, అంబేద్కర్ గారు చెప్తే, ఐడియాలజీ చెప్తే ఒక పోస్ట్ లో లైక్ కొడతారేమో, ఎవరు రేపొద్దున ఓటేయరు. తెలుగుదేశం పార్టీలో చేరితే తెలుగుదేశం పార్టీకి 40% ఓటింగ్ ఉంది, ఒక 50 కోట్లు ఖర్చు పెడతారు, చేస్తారు. సో ఇవన్నీ కూడా అంబేద్కర్ గారి ఫోటోని, అంబేద్కర్ గారిని కేవలం ఓటు బ్యాంక్ గా చూసి వాడుకోవడానికి ఉపయోగపడతాయి తప్ప నిజంగా ఆయన ఇంటిగ్రిటీని, ఆయన ఐడియాలజీని తీసుకెళ్లే ప్రయత్నం సీరియస్ గా జరగటంలో ఎందుకు జరగటం లేదు అంటే దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ సార్. దానికి ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్. ఇప్పుడు నేను ఏ కోనసీమ జిల్లాలో, అదే కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి పి గన్నవరం ఎస్సీ కాన్స్టిట్యున్సీ, అది జనసేన పార్టీ ఎమ్మెల్యే. ఆయన వెళ్ళి ఏం అడగలేడే అసలు. ఏ రోజైనా ఆయన ఒక సమస్య గురించి మాట్లాడారా? సో సమస్యల గురించి మాట్లాడేవాడు ఎప్పుడు కూడా లీడర్ కాలేడు సార్, పొలిటీషియన్ కాలేడు. ఇప్పుడు నేను లేకపోతే కొంతమంది ఉన్నారు. ఇప్పుడు పి గన్నవరం ఎమ్మెల్యే ఉన్నాడు. పి గన్నవరం ఎమ్మెల్యే పేరు ఎంత టక్కుమని చెప్పండి మీరు. తెలీదు. ఎంతసేపు ఆలోచించారంటే తెలియదు అన్నట్టే అర్థం. పి గన్నవరం ఎమ్మెల్యే మనకు తెలీదు. ఆ సంవత్సరం 5 నెలలు అవుతుంది వచ్చి ఎమ్మెల్యేగా వచ్చి. సో దిస్ ఈస్ కాల్డ్ పొలిటీషియన్, దిస్ ఈస్ కాల్డ్ పొలిటికల్ సిస్టమ్. అంటే పొలిటికల్ సిస్టమ్ లో ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ అవడానికి ఒక లైన్ ఉంది. ప్రజా సమస్యలు, ప్రజా రిప్రజెంటేషన్స్, జస్టిస్ ఇవన్నీ రిప్రజెంట్ చేయడానికి ఇంకో లైన్ ఉంది. మేము ఈ లైన్ లో ఉన్నాం, వాళ్ళందరూ ఆ లైన్ లో ఉన్నారు. ఈ లైన్ వాళ్ళు ఈ లైన్కి రారు, ఈ లైన్ వాళ్ళు ఈ లైన్కి రారు. కరెక్ట్. కానీ అన్ఫార్చునేట్ రెస్పాండ్ అయ్యి ఉంటే బాగుండేది అనిపించింది. ఇక అంబేద్కర్ కూడా పార్టీల కొనంలో రాజకీయ సరే బయటికి రెస్పాండ్ అవ్వలేదు. ఆ పార్టీ పైన ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళతోటి క్షమాపణ చెప్పించడమో లేకపోతే వాళ్ళపైన చర్యలు తీసుకునేలా చేయటం అదన్నీ చేయొచ్చు కదా. బయట కనపడకుండా పార్టీకి ఇబ్బంది వస్తుంది, ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుంది అనుకుంటే ఆ పని కూడా చేయకపోవడం దుర్మార్గం. చూద్దాం రెస్పాండ్ అవుతారా మీకు పైన. మనం ఏం చేయగలిగింది లేదు నరసింహరావు గారు. ఈవెన్ రేపు పొద్దున అంబేద్కర్ గారు ఎలక్షన్ లో పోటీ చేసినా అంబేద్కర్ గారు ఆ లైన్ లో ఉండాల్సింది, ఈ లైన్ లో ఉంటే కుదరదు. ఈ లైన్ లో ఉంటే కుదరదు. ఎమ్మెల్యే గారు అయినా అంబేద్కర్ అవుతాడు కానీ ఆయన ఆ లైన్ లో ఉండాల్సిందే. ఈవెన్ రేపు పొద్దున అంబేద్కర్ గారు వచ్చి ఎలక్షన్ లో పోటీ చేసి అయ్యా నేనేనయ్యా రాజ్యాంగం రాసింది అన్నా, మీరు ఈ లైన్ లో నుంచోరా అని అడుగుతారు. అంతే. ఆ లైన్ లో నుంచుంటేనే ప్రజాప్రతినిధి. ఈ లైన్ లో వచ్చిన ప్రజాప్రతినిధి అప్పటికి కాలేదు. ఇదిగో నాలాగా కోట్లు వేసుకొని మీలాంటి వాళ్ళతో డిబేట్లు పెట్టుకుంటే జీవితం కొనసాగిపోతాం. మీరు చేస్తున్నది సేవే, మీరు చేస్తున్నది సర్వీసే ప్రజలకి. సర్వీస్ మోటివ్ ఇస్ ఆల్వేస్ డిఫరెంట్ ఫ్రమ్ పొలిటికల్ మోటివ్. దట్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే. సెల్ఫ్ రెస్పెక్ట్ తో కూడిన పాలిటిక్స్ అంటున్నా. సెల్ఫ్ రెస్పెక్ట్ తో కూడిన పాలిటిక్స్ చేస్తున్నప్పుడు పదవులు వస్తాయి రాదని సెకండరీ కదా. చివరికి మిగిలేదు అది ఒకటే. చివరికి మిగిలేదు మనకు ఒకటే. నేను ఫైనల్ గా ఒక మాట చెప్పి ముగిస్తా సార్. నాకు తెలిసి అంబేద్కర్ గారు ఆయన ఈ రోజున భారతదేశంలో లేకపోతే ప్రపంచ దేశాల్లో ఎవ్వరికీ లేనంత పేరు ఆ మహనీయుడికి ఉండడానికి ఒక కారణం చెప్పున నేను అనుకోవటం,
ఆ రోజున కాంగ్రెస్ పార్టీ లాంటి మహా పార్టీలో ఉమ్, కేంద్ర మంత్రిగా న్యాయశాఖ మంత్రిగా కేవలం చాలా లిమిటెడ్ పీరియడ్ ఉన్నాడు. లిమిటెడ్ పీరియడ్లో కూడా ఉండడానికి కారణం ఏంటంటే నెహ్రూ గారి రిక్వెస్ట్ మీద ఉమ్, 1951లో కొత్తగా రాజ్యాంగం ఏర్పడినప్పుడు అసలు ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, దాని ఆర్గాన్స్ ఏంటి, మంత్రివర్గం ఏంటి, దాని మంత్రిబద్ధ వ్యవహారం ఏంటి, అడ్మినిస్ట్రేషన్ ఎలా జరగాలి ఎవరికి అవగాహన లేదు. ఉమ్, న్యాయశాఖ మంత్రిగా ఆయన మొట్టమొదటిగా తీసుకోవడానికి కారణం ఏంటంటే బేసిక్ కాన్స్టిట్యూషన్ ఇంట్రొడక్షన్ ఎలా జరగాలి ఈ చరిత్రకు చూపించాలని ఆయన ఇంట్రొడక్షన్ ఇవ్వటం కోసం ఆ రోజున ఆ పదవిని ఫోర్స్ఫుల్ గా యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. ట్రయల్ అంతే. ట్రయల్ కూడా కాదు, ఇప్పుడు ఒక సిస్టమ్ ను కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాం. ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ముందు మీరు ఏం అడుగుతారు, పైలట్ ప్రాజెక్ట్ కింద ఏం అడుగుతారు, ఎవరైతే ఆ ప్రాజెక్ట్ ని డిజైన్ చేశారో వాళ్ళని తీసుకొచ్చి డెమో ఇవ్వమని చెప్తారు. కరెక్ట్, డెమో ఇచ్చినట్టు. సార్ మీరు డెమో ఇవ్వండి మిగతా వాళ్ళు నేర్చుకుంటారు అని, బికాస్ హీ ఈస్ ద ఫ్రేమర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. So he knows in and out about the constitution, the rules, frames, how it will work. But because nobody knows, even Supreme Court doesn't know. Judges doesn't know because అప్పుడు ఉన్నటువంటి వాళ్ళంతా బ్రిటిష్ జడ్జెస్. భారతదేశంలో జడ్జెస్ లేరు బికాస్ సుప్రీం కోర్ట్ వాస్ నాట్ ఎస్టాబ్లిష్డ్ బై ది టైం. అప్పటి వరకు ఉన్నాయన్ని కూడా ప్రివీ కౌన్సిల్స్ ఇవన్నీ కూడా. సో ఆ సిస్టమ్ ఇంట్రడక్షన్ ఎలా ఉంటది, ఇది ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎలా పనిచేస్తుంది చూపించడానికి ఆయన ఆ రోజు డెమో సిస్టమ్ లో ఒక న్యాయశాఖ మంత్రిగా డెమో ఇచ్చారు. నిజంగా గన ఇఫ్ యు జాయిన్ ఇన్ కాంగ్రెస్ యు వుడ్ హావ్ బీన్ ఏ ప్రైమ్ మినిస్టర్, ఖచ్చితంగా అయి ఉండదు. బట్ ఆయన ఆ సాక్రిఫైస్ వదిలేసుకున్నారు చూశారు, అది ఆయనకి ఈ దేశంలో ఈ ప్రపంచంలో అంత గొప్ప రికగ్నైజేషన్ ఇచ్చిందని నేను భావిస్తాను. సో అంబేద్కర్ ఐడియాలజీని షేర్ చేసుకోవటం అంటే ప్రధానమంత్రులు అవటం, ముఖ్యమంత్రులు అవటం కాదు, ఆత్మగౌరవంతో నిలబడటమే అంబేద్కరిజం. అలాంటి వ్యక్తి మాత్రమే జేపీఎం చెప్పడానికి అర్హత ఉంది అని నేనంట. నేను మీతో చెప్పినప్పుడు కూడా అదే, ఇది కమర్షియల్ గా వాడే పదం కాదు, ఇది ఒక ఆత్మగౌరవ నినాదం అనేది నాకున్న ఫర్మ్ ఫీల్. ప్రాబబ్లీ నేను ఎంత కాలం ఈ నినాదాన్ని హోల్డ్ చేసుకోగలుగుతారో నాకు తెలియదు. బట్ నేను జీవిత కాలం హోల్డ్ చేసుకోవాలనేది నాకున్నటువంటి ఫర్మ్ ఒపీనియన్. బట్ అది నేను చేసుకోగలుగుతానా లేదా, ఇట్స్ డిపెండ్ అపాన్ వేరియస్ సర్కమ్స్టాన్సెస్. అంతే కదా అంబేద్కర్ చరిత్ర, రేపొద్దున నా పరిస్థితులు మారొచ్చు, నేను బెండ్ అయిపోవచ్చు, నేను ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చేమో. కానీ చివరి వరకు ఫామ్ గా ఆయన ఆలోచనల్ని, ఐడియాలజీని క్యారీ చేయాలి అనేది మాత్రం నాకున్నటువంటి ఒక స్ట్రాంగ్ డిజైర్. రైట్ సార్, Let us see how things will take. ఆల్ ది బెస్ట్.